స్వీట్ పొటాటో నేను స్వీట్ పొటాటో రెసిపీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. చూడండి ఎలా చేశాను. బెల్లం వేసి చేశాను. ఇది కూడా నేను యూట్యూబ్ లో చూసే ట్రై చేశాను. చూస్తున్నారా? టేస్ట్ అయితే చూడాలి ఎలా ఉంది ఏంటని. ఇంక ఇప్పుడే బయట నుంచి వచ్చాం కదా, టీ కూడా పెట్టుకున్నాము, తాగాలి. సరే అక్కడికి వెళ్ళి మీకు ఒక ఫన్నీ వ్లాగ్ కూడా యాడ్ చేస్తాను. ఏంటంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాను పాపకి బాక్స్ అది ఇవ్వడానికి. యాక్చువల్గా అయితే మార్నింగ్ టైం ఉంది లంచ్ బాక్స్ అది చేయడానికి, కానీ మా పాప స్కూల్ వైపే నాకు ఒక చిన్న పని ఉందనమాట. ఎలాగా పని చూసుకోవడానికి వెళ్ళాలి కదా అని ఇంకా పాపకి బాక్స్ అది ఇవ్వడానికి వెళ్ళాము. వెళ్తే మా హస్బెండ్ని వీడియో తీయమన్నాను. స్కూల్కి వచ్చాను కదా, సరదాగా యాడ్ చేసుకుంటాను తీయు అంటే తీస్తున్నారు కదా అని నేను చెప్పేస్తున్నాను అనమాట. బాక్స్ ఇవ్వడానికి వచ్చాను స్కూల్ కి అని. తీసేసారు కదా అని నేను ఇంకా గేట్ వరకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక నన్ను వెనక్కి పిలిచి నేను ఇందాక తీయలేదు, జస్ట్ సరదాగా నేను ఏడిపించాను అంతే అని చెప్పారు. అది ఎలా తీసిందో అలా యాడ్ చేసేసాను అందులో. జస్ట్ ఒక చిన్న ఫన్నీగా ఉంటుంది అంతేలేండి. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి నచ్చితే కనుక చూసి వెళ్ళిపోకండి. కొంచెం లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నా గెటప్ అయితే చూసి భయపడకండి. బయట నుంచి అయితే ఇప్పుడే వచ్చాను, కళ్ళు మంట వచ్చేస్తున్నాయి, అంటే వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. నా ఐస్ చూస్తే మీకే తెలుస్తుంది, మంటగా ఉన్న హెడ్ ఏక్ కూడా వస్తుంది. అందుకే టీ పెట్టుకున్నాం, తాగాలి. ఇప్పుడు నేను మా హస్బెండ్ కూర్చుని కూల్గా టీ తాగాలి. మీకు సరదాగా ఇది మీతో షేర్ చేసుకుందామని ఇలా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తారా? ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. ఆల్రెడీ తినేసాములేండి. హాయ్ అండి, ఇందాక చూపించాను కదా స్వీట్ పొటాటో, ఆల్రెడీ మొత్తం తినేసాము. జస్ట్ 3 పీసెస్ ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఏం కాదు, స్వీట్ పొటాటో వేసి అందులో సరిపడా బెల్లం వేసేసి పైన వాటర్ ఏదన్నా వాటర్ పోసింది పైన పెడితే ఆ వాటర్ ఆవిరికి కిందనివి ఉడికిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసాను. ఎప్పుడైతే మామూలు వాటర్లో వేసేసి బాయిల్ చేసేదండి. ఫస్ట్ టైం ఇలా బెల్లం వేసి చేశాను, బాగుంది. చూస్తున్నారు కదా మీరు ఇందాక చూసారు కదా కుక్కర్లో 8 పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఇవే ఉన్నాయి, కంప్లీట్ చేసాము. ఈ 3 కూడా మా అమ్మాయి వస్తుందని చెప్పి ఉంచేయండి. ఇప్పుడు తనకి ఇవ్వాలి 3 పీసెస్ అంతే ఫ్రెండ్స్. బాయ్. స్పెషల్ ఏంటో చూద్దాం రండి. చూస్తున్నారు కదా పులిహోర, నెక్స్ట్ శనగలు, రైస్ అంతే. ఈ పులిహోర శనగలు మా కింద ఆంటీ వాళ్ళు ఇచ్చారు ప్రసాదం అది. అందుకే ఇవి రైస్ ఏంటంటే కర్డ్ రైస్ తినేస్తాము. మార్నింగ్ బిర్యానీ చేశాను కదా, పెరుగన్నం అవి తినలే, ఓన్లీ బిర్యానీతో సరిపెట్టేసాము. అందుకే ఇప్పుడు ఇంకా పెరుగన్నం తినేసి ఫినిష్ చేసేస్తాము. అంతే, మా డిన్నర్ కంప్లీట్ అంతే ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్. లేకపోతే మళ్ళీ సరే అయితే తీస్తున్నాను చూడు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా మా అమ్మాయికి క్యారేజీ ఇవ్వడానికి వచ్చాను. మార్నింగ్ టైం అయిపోయింది, బాక్స్ పెట్టడానికి అవ్వలేదని చెప్పి. సరే పూర్ణ.